హాయ్ హలో వెల్కమ్ టు వైఫై టీవీ అండ్ యూ వాచింగ్ వైఫై స్పోర్ట్స్. ముంబై ఇండియన్స్ కి ఎస్ఆర్హెచ్ కి జరిగిన మ్యాచ్ లో 19th మ్యాచ్ లో ముంబై ఇండియన్స్ 40 రన్స్ తేడాతో విన్ అయింది. సో క్యాచెస్ విన్స్ మ్యాచెస్ అని చెప్పి ఒక సెంటెన్స్ ఏదైతే ఉందో అది కరెక్ట్ అని చెప్పి మరోసారి ప్రూవ్ అయింది. ఎందుకంటే ఈ మ్యాచ్ లో పోలార్డ్ క్యాచ్ ని 3 times మిస్ చేశారు. పోలార్డ్ కి 3 times ఛాన్సెస్ ఇచ్చారు. సో 12 runs దగ్గర ఉన్నప్పుడు రషీద్ ఖాన్ మిస్ చేశాడు అండ్ ఆ క్యాచ్ తో మొత్తం మ్యాచ్ మొత్తం చేంజ్ అయిపోయిందని చెప్పాలి. అప్పటి వరకు చాలా కంట్రోల్లో ఉన్న మ్యాచ్ ని ఆ క్యాచెస్ తో చాలా మొత్తం డిఫరెంట్ అయిపోయింది అనమాట. లాస్ట్ 2 hours లో చాలా చేంజ్ అయిపోయింది మ్యాచ్ మొత్తం. అండ్ తర్వాత నబీ కూడా ఒక క్యాచ్ మిస్ చేశాడు, దీపక్ కూడా ఒక క్యాచ్ మిస్ చేశాడు. ఆ ఒక్క క్యాచెస్ తో మొత్తం మ్యాచ్ స్వరూపాన్ని మొత్తం మార్చేసిందని చెప్పాలి. ఇంకా తర్వాత అల్జారీ గురించి మాట్లాడుకోవాలి. అల్జారీ ది మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అనమాట. ఈ రోజు అల్జారీ ఒక సెన్సేషనల్ బౌలింగ్ చేశాడు ముంబై ఇండియన్స్ కి. ఈ రోజు తన డెబ్యూ మ్యాచ్ ఆడుతున్నాడు ఈ రోజు అండ్ 3.7 ఎకానమీతో బౌలింగ్ చేశాడు అండ్ 6 wickets తీసుకున్నాడు. ఓన్లీ 12 runs మాత్రమే ఇచ్చాడు అండ్ ఓన్లీ 3.4 hours లో మాత్రమే. అండ్ తనకి ఇది ఒక డ్రీమ్ డెబ్యూ మ్యాచ్ అని చెప్పొచ్చు. ఎందుకంటే తను చేసిన బౌలింగ్ లో 16 డాట్ బాల్స్ ఉన్నాయి, అలాగే 6 wickets తీసుకున్నాడు. ఇట్స్ నాట్ ఏ జోక్ అనమాట. ఎందుకంటే ఒక అమేజింగ్ పర్ఫార్మెన్స్ అని చెప్పొచ్చు ఫస్ట్ మ్యాచ్ లో. అలాంటి ఫస్ట్ మ్యాచ్ అని చెప్పి ప్రెజర్ ఏం తీసుకోకుండా, అలాగే మలింగా కూడా లేడు మనకి. ఆ మలింగా లేకపోయినా సరే ఒక మలింగా లేని లోటు అనేది తీర్చాడని చెప్పొచ్చు. తర్వాత ఫస్ట్ బ్యాటింగ్ చేసిన ముంబై ఇండియన్స్ 136 runs చేశారు, 7 wickets కోల్పోయింది. అండ్ పిచ్ విషయానికి వచ్చేస్తే ముందుగా ఉప్పల్లో కొంచెం స్లో ఉంది వికెట్. వర్షం పడింది కాబట్టి అందరూ తెలిసి హైదరాబాద్ లో వర్షం పడుతుంది. సో దానివల్ల కొంచెం స్లో ఉండటం జరిగింది వికెట్స్ అయితే ఫస్ట్ ఇన్నింగ్స్ లో చాలా బాగా తీసుకున్నారు ఎస్ఆర్హెచ్ బౌలర్స్. మెయిన్ గా పవర్ ప్లే లో రిస్ట్రిక్ట్ చేశారు. డేంజరస్ రోహిత్ శర్మని పవర్ ప్లేలోనే అవుట్ చేశారు అండ్ తర్వాత సూర్యకుమార్ యాదవ్ కూడా మంచి టచ్ లో కనిపించి అవుట్ అవడం జరిగింది. సో ఈ రోజు ఫాస్ట్ బౌలర్స్ అందరూ మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చారు అండ్ మెయిన్ గా స్పిన్నర్స్ నబీ అండ్ రషీద్ ఖాన్ గురించి మాట్లాడుకోవాలి. చెరో వికెట్ తీసుకున్నా కూడా ఇద్దరు నుంచి మంచి బౌలింగ్ ఎఫర్ట్ అనేది చూసాం మనం. ఈ రోజు ఇద్దరు ఒకళ్ళు 13 runs ఇచ్చారు, ఒకళ్ళు 12 runs ఇచ్చారు. 3.7 ఎకానమీతో బౌలింగ్ చేశారు ఇద్దరు. అండ్ పోలార్డ్ గురించి మాట్లాడుకోవాలి. ఒక టైంలో 100 కూడా దాడుతుందా ముంబై ఇండియన్స్ అన్న టైంలో ఒక్క మంచి ఇన్నింగ్స్ తో 136 కి తీసుకెళ్లాడు ముంబై ఇండియన్స్ ని అండ్ 46 runs చేశాడు విత్ ద స్ట్రైక్ రేట్ ఆఫ్ 176. లాస్ట్ 2 hours అనేది చాలా క్రూషియల్ అని చెప్పాలి ముంబై ఇండియన్స్ కి. విన్ అయిందంటే రీజన్ కేవలం పోలార్డ్ వల్లే, లాస్ట్ 2 hours వల్లే. అండ్ ఆ 2 hours మ్యాచ్ మొత్తాన్ని చేంజ్ చేసింది. ఇక తర్వాత బ్యాటింగ్ స్టార్ట్ చేసిన ఎస్ఆర్హెచ్ దీపక్ కూడా ఒక్కడే 20 runs చేశాడు అనమాట. మిగతా ఎవరు కూడా ఇంకా 20 పైగా రన్స్ ఎవరు చేయలేకపోయారు బికాస్ ఆఫ్ వికెట్. ఫస్ట్ ఇన్నింగ్స్ కి ఎంత స్లో ఉందో సెకండ్ ఇన్నింగ్స్ కి దానిపైన స్లో ఉందన్నమాట. వర్షం పడతానే ఉంది కాబట్టి కంటిన్యూస్ గా. సో అదొక రీజన్ అని చెప్పొచ్చు ఈ రోజు ఎస్ఆర్హెచ్ ఓడిపోవడానికి. అండ్ అలాగే క్యాచ్లు చాలా వరకు ఫీల్డింగ్ లో కానివ్వండి ఇలా మిస్ అవ్వడం జరిగింది. సో ఈ రీజన్స్ తోనే ఎస్ఆర్హెచ్ ఈ రోజు ఓడిపోవడం జరిగింది. సో ఆ క్యాచెస్ లో ఒకటి ఈ నెక్స్ట్ మ్యాచ్ లో ఇంప్రూవ్ అయితే మాత్రం నెక్స్ట్ నుంచి ఇంకొంచెం వండర్స్ అనేది ఎస్ఆర్హెచ్ క్రియేట్ చేయడంలో ఎటువంటి సందేహం లేదు. సో ఇవాళ మ్యాచ్ హైలైట్స్ అయితే ఇవి. రేపు ఇంకో మ్యాచ్ తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కమెంట్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు వైఫై టీవీ. థ్యాంక్ యూ సో మచ్ అండ్ సైనింగ్ ఆఫ్. Please subscribe. Please subscribe. Please like and subscribe. Hi, this is Noorun Sharif. Like, share and subscribe to Wi-Fi TV. Hi, this is Priya Warrior. Do subscribe to Wi-Fi TV. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు వైఫై టీవీ.